నవ్యాంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ డేను విజయవాడలో మనం జరుపుకుంటున్నాం. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ఎందుకంటే కొత్త ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మొట్టమొదటిసారిగా జరిపే రిపబ్లిక్ డే కాబట్టి ఘనంగా ఆడంబరంగా ఈ ప్రకృతి ఈ మన సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రతిబింబించే విధంగా దాన్ని చేయాలనే ఉద్దేశంతో దాన్ని తయారు చేస్తున్నాం. దీంట్లో ప్రభుత్వ శకటాలు 9 ఉంటాయి. అన్నీ దానికి కావాల్సిన అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐఎన్పిఆర్ తరఫున గవర్నర్ మాట్లాడే ప్రసంగం కానీ మిగతా విషయాలు కూడా కంప్లీట్గా పూర్తి చేశాము. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని కూడా జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మధ్యనే మీకు తెలిసింది అంటే ఈ రాష్ట్రంలోని దాదాపు 1,30,00,000 మంది పేదవాళ్ళు ఉన్నారు. పండగ రోజున కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, బంధువులు, మిత్రులు ఆనందంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో సంక్రాంతి సంబరాలు కూడా చాలా విజయవంతంగా జరిగాయి. మా శాఖ తరఫున 14,02,00,000 రూపాయలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. మా ఉద్దేశం ఒకటే, పూర్వకాలంలో ఉండే సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ నైతిక విలువలు కానీ కట్టుబాట్లు కానీ సాంప్రదాయాలు కానీ ఇవన్నీ మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి. ఈ రాష్ట్రాన్ని నైతిక విలువలు ఉండే రాష్ట్రంగా కూడా మార్చాలి. సమాజ సేవ పూరితంగా ఉండాలి. అన్ని విధాలుగా ఈ రాష్ట్రంను తీర్చిదిద్దే ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ముందు కూడా ఎవరైతే తెలుగు జాతికి సేవ చేశారో, తెలుగు జాతి వెలుగు తెచ్చారో, తెలుగు జాతి యొక్క గౌరవప్రదం ఇనుమడింపజేశారో అటువంటి మహానాయకుల యొక్క జయంతి ఉత్సవాలు కూడా స్టేట్ ఫంక్షన్గా చేస్తున్నాం. బాపు గారు కానీ, అదేవిధంగా గిడుగు రామ్మూర్తి కానీ, ప్రకాశం పంతులు గారు కానీ, వాళ్ళ గుర్జార్ అప్పారావు గారు కానీ అటువంటి మహాకవులు మహాపురుషులు చేశాం. అదే కోవల ఎన్టీ రామారావు కూడా టుమారో మంచి కార్యక్రమంగా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం.